నమస్తే నేను ప్రియా. వెల్కమ్ టు ఏపీ ఫోకస్ మీడియా న్యూస్. ఏపీ జన్ జీ వార్ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన విభాగం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి తాలూకా సెంటర్లోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో సుధీర్ భార్గవ్ రెడ్డి మాట్లాడుతూ డిఎస్సి నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డారని, స్పోర్ట్స్ కోటాలో 2% జీవో ద్వారా 3% మార్చి వారికి అనుకూలమైన వారికి ఉద్యోగాలను ఎగ్జామ్ రాలేకపోయినా కట్టబెట్టి మళ్లీ జీవోలను పూర్వంలానే ఉండే విధంగా మార్చారు అని, ఈ స్కామ్కు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలి అని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలి అని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి హామీని తక్షణమే అమలు చేయాలి అని తెలియజేశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, నాయకులకు, స్టేజ్ మీద పెద్ద అందరికీ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్కారం తెలుసుకుంటూ, ఇది మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు డిఎస్సి స్కామ్ మీద జనాల్లో అవగాహన కోసం ఈరోజు మన సత్తెనపల్లి కాన్స్టిట్యూషన్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందరూ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఆయన ఒక మాట చెప్పారు. అది అప్పుడు జనాలకు ఎక్కలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. తమ్ముళ్ళు సంపద సృష్టిస్తా అన్నారు. ఇప్పుడు క్లియర్ గా వాళ్ళ తమ్ముళ్ళకి సంపద చూపిస్తారని చెప్పి అది ఇప్పుడు క్లియర్ గా జనాలకు తెలుస్తుంది. అది వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ తమ్ముళ్ళ వరకే సంపద చూపిస్తాడు. అది ఎలా సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు. ఆ సూపర్ 6 అంటే వాళ్ళు ఇచ్చిన పాంప్లెట్ ఇచ్చింది అనుకున్నారు. అది కాదు, వాళ్ళు చెప్పిన సూపర్ 6 ఇప్పుడు అర్థమవుతుంది జనాలకి. సూపర్ 6 లో ఒకటి మద్యం మీద ఇప్పుడు ఎగబడి ఇప్పుడు ఏం చేస్తారు, బెల్ట్ షాప్ అంటే బెల్ట్ తీస్తారన్న చంద్రబాబు గారు. మరి ఊరికి 3-4 బెల్ట్ షాపులు ఉన్నాయి. మరి ఏం చేస్తారు? మరీ ఘోరంగా డోర్ డెలివరీ చేస్తారు. ఇప్పుడు డోర్ డెలివరీకి మించి పొలాల్లో పనిచేసే వాళ్ళు కూడా పొలాలకు తీసుకెళ్ళి సప్లై చేస్తారు. అంత ఘోరంగా తయారైంది. అందులో మళ్ళీ కల్తీ మందు. మా సత్తెనపల్లి కొమరపల్లిలో కల్తీ మందు 2 బలయ్యారు. దానికి ఇంతవరకు యాక్షన్ లేదు. ఆ తర్వాత ల్యాండ్ మైనింగ్, ఇసుక కానివ్వండి, లేకపోతే కొండలు చెరువులు కానివ్వండి, కొండలు కానీ ఎక్కడ మట్టి దొరికితే ఆ మట్టిని తొక్కుకొని పోతున్నారు. అది ఎలా పడితే అలా ఎట్లా ఎవరు కావాలంటే వాళ్ళకి విచ్చలవిడిగా అమ్మేసుకుంటున్నారు. అది దాని మీద ఇప్పుడుగా ఎన్నో కంప్లైంట్ ఇచ్చారు, ఇప్పుడుగా యాక్షన్ తీసుకోలేదు. ఇవన్నీ వాళ్ళ తమ్ముళ్ళకి సంపద సృష్టించే. అది కానట్టుగా ఇప్పుడు దానికి ఇంకా యాడ్ చేసుకుంటూ ప్యాకర్ క్లబ్లు రాష్ట్రం అంతా విచ్చలవిడిగా మన సత్యంలో చూసుకుంటే నడివుడిలోనే ఒక ప్యాకర్ క్లబ్ ఓపెన్ చేసి భయంకరంగా నడుపుతున్నారు. రోజుకి 15 లక్షలు అంట. మరి ఏ తమ్ముళ్ళకి అందుతుందో మరి ఆ సంపద. ఇలానే సంపద సృష్టించడానికి వాళ్ళు చాలా మార్గాలు చూపించి ఆయన లాస్ట్ టైము చంద్రబాబు గారు కరకట్ట మీద ల్యాండ్ అక్వైర్ వేసి ఆయన ఇల్లు కట్టుకున్నారు. ఇక్కడ ముప్పాలో చూసుకుంటే ఎన్ఎస్పీ కాలనీ పక్కన వాళ్ళ సైట్ లో వీళ్ళు పార్టీ ఆఫీస్ అని చెప్పేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు 2 సార్లు దాని మీద ఎన్ఎస్పీ కాలనీ తరపు నుంచి వాళ్ళు వచ్చి చెప్పిళ్ళారు, అయినా అది ఆగట్లేదు. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఇది 3ది. ఇంకా అలా చూసుకుంటే ఎన్నెన్నో వీటన్నిటి మీద మరి ఇంకా ఏంటంటే రెడ్ బుక్ పాలన. వీటి మీద ఎవరు క్వశ్చన్ చేసినా, ఎవరు దాని మీద సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే వాళ్ళ మీద కేసులు, వాళ్ళని జైలుకి వెళ్ళడం. ఎలక్షన్ ముందు చంద్రబాబు గారిని ఒకరోజు జైల్లో వేస్తేనే నారా లోకేష్ గారు రోడ్డు మీద పడుకొని, పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పడుకొని గొడవ చేశారే. మరి ఇప్పుడు వీళ్ళందరూ కుటుంబాలు వీళ్ళు ఎవరిని కేసు సంబంధం లేకుండా అరెస్ట్ చేస్తుంటే వాళ్ళ కుటుంబాలు కాదా? వాళ్ళ పిల్లలు బాధపడరా? ఇవన్నీ ఎందుకు చేస్తారు?
కేవలం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ కక్ష సాధింపు కోసమే ఈ రెడ్ బుక్ పాలన చేస్తుంది. డిఎస్సి స్కామ్ ఎంత ఓపిక జరిగింది. నోటిఫికేషన్ ఇచ్చే యోగానే ఆ నోటిఫికేషన్ తర్వాత 3 నెలల టైం వస్తుంది. కేవలం నెల 10 రోజుల్లో ఎగ్జామ్ కండక్ట్ చేసి పూర్తి చేశారు. సరే, ఆ ఎగ్జామ్ క్లియర్ గా ట్రాన్స్పరెంట్ కండక్ట్ చేశారా? అది లేదు. పేపర్ వాళ్ళే ఇచ్చి పేపర్ వాళ్ళే అప్లోడ్ చేసి వాళ్ళే కండక్ట్ చేశారు. ఇది క్లియర్ గా అయితే పేపర్ అప్లోడ్ చేసిన అవుట్ సోర్సింగ్ నవీన్ అనే అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా. మరి అది క్లియర్ గా చదివితే ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఆయన పేరు ఇచ్చి సెకండ్ మెరిట్ లిస్ట్ ఆయన పేరు ఎందుకు తీశారు? అంటే లీక్ అనేది వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా. మరి దాని మీద యాక్షన్ తీసుకున్నారా? ఎప్పుడైనా లీక్ అయితే ఒక మనిషికి లీక్ అయిద్దా? అతను చుట్టుపక్కల వాళ్ళకి అతను అమ్ముకొని ఉండొచ్చుగా. అది ఎంతమందికి లీక్ అయి ఉంటుంది? డిఎస్సి ఎగ్జామ్ కోసం ఎంతో మంది లక్షల మంది వాళ్ళ ఉద్యోగాలు మానేసి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఫీజులు అని చెప్పి కోచింగ్ ఇప్పించి వాళ్ళ చెమట వచ్చి కష్టపడి ఫీజులు కట్టి కోచింగ్ ఇప్పిస్తారు. ఒక్క ఉద్యోగం డిఎస్సీలో ఉద్యోగం వస్తే వాళ్ళ కుటుంబం సెటిల్ అయిపోద్దని ఎన్నో ఆశలతో కలగంటున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళ కష్టాన్ని ఒక్కసారిగా తుడిచేసి వీళ్ళు కావాల్సిన సీట్లు అమ్ముకున్నారు. అది నిజం కాదా? సీట్లు కూడా ఎంత క్లియర్గా అమ్ముకున్నారు. స్పోర్ట్స్ కోటాకి ఎప్పుడు ఉండే 2% 100కి 2 ఇచ్చేదాన్ని 3గా పెంచి కొత్త జీవో పాస్ చేశారు. అక్కడికి అయిపోలేదు. స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఎగ్జామ్ రాయనక్కర్లేదు చెప్పి ఒక కొత్త జీవో పాస్ చేశారు. ఎప్పుడైనా సరే స్పోర్ట్స్ కోటా సీట్ తీసుకున్నా వాళ్ళ ఉద్యోగం సంపాదించినా వాళ్ళు అందరితో సమానంగా ఎగ్జామ్ రాయాలి, వాళ్ళకి పోటీ ఉండాలి. అది లేకుండా ఎగ్జామ్ అనేది తీశారు. ఎగ్జామ్ తీసి స్పోర్ట్స్ కోటాలో ఎగ్జామ్ రాయక్కర్లేదు చెప్పి కొత్త జీవో పాస్ చేశారు. సరే, అది ఓకే అనుకుంటే దాన్ని ఎగ్జామ్ అయిపోయి వాళ్ళకి ఉద్యోగాలు రాగానే ఎమ్మడే మళ్ళీ జీవో చేంజ్ చేసి ఎగ్జామ్ రాయాలని మళ్ళీ కొత్త జీవో ఇచ్చారు. ఇది ఏం తెలుస్తుంది? కేవలం వాళ్ళకి సీట్ తెచ్చుకోవడం కోసమే జీవో చేంజ్ చేసి మళ్ళీ ఆ ఉద్యోగాలు ఇవ్వగానే మళ్ళీ సీట్ మార్చేశారు, జీవో మార్చేశారు. ఇది జనాలకు క్లియర్ తెలీదా? ఇది అర్థం కావట్లేదు అనుకున్నారా? జనాలు ఇది చూడట్లేదు అర్థం కావట్లేదు అనుకున్నారా? సీటు 15 నుంచి 20 లక్షలకి బేరాలాడి అమ్ముకున్నారు కదా. అన్ని వీడియో క్లిప్లు క్లియర్ గా వచ్చాయి కదా. ఆ నెంబర్ క్లియర్ గా అన్ని మీడియాలో వచ్చింది. వాళ్ళ మీద యాక్షన్ ఇస్తారా? వాళ్ళ మీద కేసు పెట్టారా? ఇంతవరకు అది లేదు. ఇంత ఓపెన్ గా సీట్లు అమ్ముకున్నారు కదా. మరి దీన్ని మెగా డిఎస్సీ అంటారా, దగా డిఎస్సీ అంటారా? దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు తీసుకోవాలి కదా. ఒక్క నీట్ ఎగ్జామ్ లోనే పేపర్ లీక్ అయితే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ని సిజేపీ పార్టీ ధర్నా చేసి మన ఢిల్లీలో చేసి ఆయన ముక్కు పట్టుకొని చెవు పట్టుకొని ఆయన చేత రాజీనామా ఇచ్చారు కదా. మరి ఇక్కడ పేపర్ లీకేజీతో పాటు సీట్లు అమ్ముకోవడం అంత క్లియర్ గా ఓపెన్ గా ఉంటే మరి దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? ఎవరు రాజీనామా చేయాలి? మన ఎడ్యుకేషన్ మినిస్టర్ స్వయాన మన సీఎం చంద్రబాబు గారి కుమారుడు నారా లోకేష్ గారు రెస్పాన్సిబిలిటీ తీసుకొని రాజీనామా చేయాలి కదా. ఇంతవరకు ఎందుకు చేయలేదు? సరే, వారు నిజంగానే అంత క్లియర్ చేస్తే సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ఎందుకు భయపడుతున్నారు? మొన్న 3 రోజులు మన రాష్ట్రం మొత్తం ఎక్కడ ఏ హడావిడి లేకుండా కామ్ గా నిరాదీక్ష చేస్తున్నాం. వాళ్ళు భయపడకపోతే ఈ నిరాదీక్ష చేసే వాళ్ళ మీద ఎందుకు రౌడీని తీసుకొచ్చి గొడవ చేశారు? విజయవాడలో మొన్న మల్లాది విషయం మీద ఉమా గారు గోండాలు తీసుకొచ్చి గొడవ చేయలేదా? అంటే అది భయపడి వాళ్ళు ధర్నాన్ని భగ్నం చేయాలని ప్రయత్నం చేసింది కాదా? మొన్న రజనీ గారు చిలకపేటలో రోడ్డు మీద ఒక స్త్రీ అని చూడకుండా మాజీ మంత్రి వారు స్త్రీ ఒక ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళని రాక్కెళ్ళారా? ఇది రెడ్ బుక్ పాలన కాదా? కేవలం నారా లోకేష్ గారిని కాపాడే కోసమే ఇవన్నీ ఎక్కడికి అణచాలని చెప్పి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నా వాటిని మీద డిస్టర్బ్ చేసి వాటి మీద గొడవలు చేస్తున్నారు. అలానే ఇప్పుడు జరిగిన ఈ డిఎస్సీ స్కామ్, మొన్న జరిగిన డిఎస్సీ స్కామ్ ఇది మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ చెప్పి అందరికీ తెలియజేస్తూ ఈ రోజు ఈ స్కామ్ కి అందులో ఎవరెవరు హస్తం ఉందో వాళ్ళందరి మీద సిబిఐ ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన యాక్షన్ తీసుకోవాలని చెప్పి, అలానే దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలని కోరుతున్నాం. ఇది ఇక్కడ అప్పటిదాకా ఇది ఇప్పుడు ఆగదు. ఇంక ముందు కూడా వాటి మీద యాక్షన్ సిబిఐ ఎంక్వైరీ చేసేదాకా ఈ పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి. అంతేకాదు, ఇంతకుముందు బీహార్లో కూడా ఇలానే జరిగితే దానికి ప్రభుత్వం మారగానే జీవో పాస్ చేసి వాళ్ళ ఉద్యోగాలు మొత్తం పీకేసి వాళ్ళ దగ్గర వాళ్ళ ఉద్యోగాలు ఉన్నప్పుడు ఎంతైతే శాలరీ డ్రా చేశారో ఆ శాలరీ మొత్తం మళ్ళీ రికవరీ చేయడానికి చేసిన ప్రభుత్వం హిస్టరీ ఉంది. అది ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ అవుతుందని జనాలందరూ తెలియజేస్తూ ఈ రోజు ఈ ర్యాలీకి పాల్గొన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు ఇస్తున్నాం. జై జగన్, జై జగన్, వైఎస్ఆర్.